वागीशाद्या सुमनस सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननम् नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगेन्द्रवथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमहनतोऽस्मि स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तन्नौमि परमात्मानं सच्चिदानन्दविग्रहं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मां ब्रह्म निराकरोत् निराकरणमस्तनिराकरणं मे अस्तु तदात्मन्यते उपनिषत्सुधर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम శాంతి శాంతి శాంతి. రెండో మంత్రం పూర్తయింది కదా, మూడో మంత్రం ప్రారంభించాలి. తాసాం త్రివృతం త్రివృతం ఏకైకాంకరవాణీతి సేయం దేవత ఇమాః తిస్రో దేవతాః అనేనైవ జీవేన ఆత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్. భాష అర్థం మామూలుగా తాసాం, అదే తాసాం అంటే మూడు భూతాలు, తేజస్సు, అప్పు, అన్నము. వాటిని ఒక్కొక్క దాన్ని మూడేసి రకాలుగా చేద్దాము అనుకుంటాం. ఏకైకాం త్రివృతం త్రివృతం కరవాణి, ప్రతిదాన్ని మూడేసి రూపాలుగా చేయాలి. త్రివృత్కరణం అంటే తేజస్సుని త్రివృత్కరణం చేయాలి, అలాగే జలాన్ని కూడా త్రివృత్కరణం చేయాలి, పృథివిని కూడా త్రివృత్కరణం చేయాలి. అప్పుడు మూడింటిలోనూ మూడు ఉంటాయి. లేకపోయినట్లయితే ఒకదాన్నే మూడు సార్లు చేస్తే తక్కువ రెండు ఒంటరిగా మిగిలిపోతాయి. అంచేత ఏకైకాం అంటే ఒక్కొక్క దాన్ని మూడేసిగా చేయాలి, త్రివృత్కరణం చేయాలి అనేటువంటి మాట. మూడు దేవతలకి కూడా అంటే తేజోబర్ణాత్మకమైన దేవతలని మూడిటిని ఒక్కొక్కడిని త్రివృత్కరణం చేసినట్లయితే పూర్తిగా అన్నిటికీ వస్తుంది. అప్పుడు దానిలో ఒకదానికి ప్రాధాన్యము, తక్కువ రెండిటికి గుణభావము వస్తుంది. అలా కాకుండా ఒకేసారి త్రివృత్కరణం చేశారనుకోండి, తాడిపోయినట్టుగా మూడు ఒకే సమప్రధానమైపోతాయి తప్ప ఒకటి ప్రధానము తక్కువ రెండు అప్రధానములు కావు. అంచేత త్రివృత్కరణం చేస్తే ఏ భూతం ప్రధానంగా 50 పాళ్ళు ఉంటుందో అది ప్రధానము, తక్కువ రెండు అప్రధానములు అవుతాయి. దానికోసమని ఏకైకాంకరవాణి అనేటువంటి మాట చెప్పి ఈ మూడు దేవతలు, ఆ దేవత అంటే సదాఖ్య దేవత పరమాత్మ, ఇమాస్తిస్రో దేవతాః అనేనైవ జీవేన ఆత్మన అనుప్రవిశ్య, ఈ మూడిటిని దానిలో ప్రవేశించి ఈ జీవరూపంలో తనే జీవేన ఆత్మన అనే దగ్గర ఆత్మన అనే శబ్దం వేశారు కనుక తనకంటే భిన్నుడైన జీవుడు కాదు, జీవుడు స్వాత్మస్వరూపుడు అని అర్థం వస్తుంది, తనకంటే వేరేగా లేదు. కాబట్టి సదాత్మకమైనటువంటి ఆ బ్రహ్మతత్వమే ఈ జీవభావంతో జీవ రూపంలో వాటిల్లో ప్రవేశించింది. వాటికి నామరూపాలు వ్యాకరణం చేసెను అని భూతకాలంలో వ్యాకరోత్ అని చెప్పేశారు. ముందు వ్యాకరవాణి అనేటువంటి ఆలోచన, తర్వాత ఇప్పుడు అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్. అప్పుడు అనుప్రవేశము అనే సంకల్పము అనుప్రవేశము అని రెండు చెప్పారు ఇదివరకు. ఇప్పుడు అనుప్రవేశము నామరూప వ్యాకరణము ఈ రెండూ జరిగాయి. భాష్యం చూస్తే అన్ని తెలుస్తాయి మనకి. సా ఏవం తిస్రో దేవతాః అనుప్రవిశ్య అని, సా అంటే సదాఖ్యా దేవత, అలాంటి ఆ దేవత ఇక్కడ వరకు వ్యాఖ్యానం చేసి ఇప్పుడు తాసామిత్యాది వ్యాఖ్యానం చేస్తున్నారు అనమాట. సా అనే దానికి పూర్తిగా ఆ సదాఖ్యమైనటువంటి దేవత అనేటువంటిది. తిస్రో దేవతాః అనుప్రవిశ్య, ఎక్కడ మూడు దేవతల్ని అనుప్రవేశం చేసింది అనే మాటకి అర్థం ఏమిటి అనే దానికంటే ఒక్కొక్క భూతాన్ని త్రివృత్కరణం చేసి మూడు రకాలుగా భావించిన తర్వాత దానిలో ఒక్కొక్క దానిలోనూ గుణప్రధాన భావాన్ని పొంది దానిలో చేరింది అన్నారు. అక్కడ విశేషం స్వాత్మావస్థే బీజభూతే అవ్యాకృతే నామరూపే, ఆ మాటలకి అర్థాలన్నీ రాసుకోవాలి. అక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. స్వాత్మావస్థ అనేది అభినవ వ్యాఖ్యానంలో బాగా రాశారు, 31వ పేజీలో. అక్కడి నుంచి చూడండి వ్యాకరవాణి ఇత్యనేన, అక్కడి నుంచి అది భాష్యం చూస్తే తర్వాత దీనికి అర్థం తెలుస్తుంది. 431వ పేజీలో అభినవ నారాయణ వ్యాఖ్య వ్యాకరవాణి ఇత్యనేన
నామరూపయో పూర్వమపి విద్యమానత ప్రతీయతే వ్యక్తీకరణస్య విద్యమాన విషయత్వాత్ ఇత్యభిప్రేత్య ఆహా అన్నాడు. అంటే వ్యాకరవాణి అంటే ఏమిటి అర్థం? వాటిని బాగా వ్యక్తీకరణం చేస్తాము అని. వ్యక్తీకరణం అంటే ఉన్నదాన్ని వ్యక్తీకరణం చేస్తారా, లేని దాన్ని పుట్టిస్తారా? అంటే వ్యాకరణము అనే దానికి అర్థం ఏమిటంటే ఉన్న వాటిని దానిగా వ్యక్తీకరించడం అని అర్థం. కాబట్టి అది ఇదివరకే ఉన్నాయి అని అర్థం. నామరూపములు ఇదివరకే ఉన్నాయి. వ్యక్తీకరణము అనేటువంటిది ఉన్న వాటి గురించే జరుగుతుంది కనుక స్వాత్మావస్థే అని రాసిన పదం. దానివల్ల ఆ నామరూపములు కొత్తగా వచ్చినవి కాదు, అంతకుముందు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అనభివ్యక్త నామరూపాత్మకంగా ఉంది అప్పుడు. ఇప్పుడు వ్యాకరణం జరిగిన తర్వాత అభివ్యక్తమైన నామరూపాలు కలిగి ఉన్నాయి. ఇది మన సంప్రదాయం. వేదాంత సిద్ధాంతం కూడా అంతే. అసద్వాయుధమగ్ర ఆసీత్ అంటే అసత్ అంటే అవ్యక్త నామరూపాత్మకం అని అర్థం. తతో వై సదజాయత అంటే దానిలో వ్యక్తమైన నామరూపాలు కలిగి అవుతుంది. అంతేకాని ఈ నామరూపాలు కొత్తగా వచ్చేయి అనేటువంటి మాట ఒప్పుకోము. లేకపోతే వ్యాకరణము అనే మాట కుదరదు అనేది అర్థం. ఈ పంక్తికి అర్థం అది. వ్యాకరవాణి ఇత్యనేన ఈ మాట చేత నామరూపయో పూర్వమపి విద్యమానత ప్రతీయతే, ఇంతకు ముందు కూడా నామరూపాలు ఉన్నాయి అనే విషయం తెలుస్తోంది. ఎలాగా అంటే వ్యక్తీకరణస్య విద్యమాన విషయత్వ, ఉన్న వస్తువునే వ్యక్తీకరించడం కుదురుతుంది, లేని వస్తువును పుట్టించడం కాదు. కాబట్టి నామరూపములు ఇదివరకే ఉన్నాయి. అంచేత ఏం చేయాలి? స్వాత్మావస్థే అని. ఆ మాటకి పదానికి అర్థం ఏమిటి అంటే స్వస్య నామరూపస్య ఆత్మా మాయాశక్తిమత్ చైతన్యం తస్మిన్ అవస్థాయో తే తథోక్తే. విగ్రహం రాశారు బాబు. స్వస్య అవస్థ, స్వస్య ఆత్మ స్వాత్మ, స్వాత్మని అవస్థ యయో తే స్వాత్మావస్థే బహురి. స్వస్య ఆత్మ అనే దగ్గర అర్థం ఏంటి? స్వస్య అనే దానికి నామరూపములు అని అర్థం తీసుకుంది. స్వశబ్దం చేత నామరూపాలు గ్రహిస్తాం. వాటి యొక్క ఆత్మ అంటే ఏమర్థం అంటే మాయాశక్తిమత్ చైతన్యం, అది దాని యొక్క ఆత్మస్వరూపం. దాని తస్మిన్ అవస్థ అంటే ఉనికి, అవస్థ యయో తే దాని యందు ఉన్నటువంటివి అవి ఏమిటి అంటే నామరూపాలు. స్వాత్మావస్థే ఈ నామరూపములు తన యొక్క ఆత్మభూతమైన మాయాశక్తితో కూడిన చైతన్యమందు ఉన్నాయి. అంటే ఇదివరకే ఉన్నాయి అని అర్థం. చైతన్యమందే ఈ నామరూపాలు ఇదివరకు ఉన్నాయి. నామరూపాలు ఉంటాయా చైతన్యానికి అంటే అది అంచేత మాయాశక్తిమత్ చైతన్యం అన్నాం. శుద్ధ చైతన్యంలో ఏమి ఉండవు, నిర్గుణం. శుద్ధ చైతన్యంలో అయితే ఉండవు కనుక మాయాశక్తితో కూడిన చైతన్యమే దీనికి ఆత్మస్వరూపము. దాని యందు ఇవి ఉన్నాయి కనుక స్వాత్మావస్థే. అది ఎందుకు అనాలి అని అంటే అదే బీజభూతము, లేకపోతే లేనిది పుట్టదు. మన సిద్ధాంతం సత్కార్యవాదం. ఉన్న వస్తువులు పుడతాయి తప్ప లేని వస్తువులు పుట్టవు. ఇది ఆరంభవాదం. నైయాయికులు చెప్పినట్టుగా లేని పుడితే శశ విషాణం కూడా పుట్టాల్సి వస్తుంది. అంచేత పుట్టే ప్రతి వస్తువు సూక్ష్మ రూపంగా లోపల ఇదివరకే ఉంది అనే చెప్పాలి మనం. అంచేతనే తిలల్లోంచి తైలం తీయగలం కానీ ఇసుకలోంచి తైలం తీయలేము. ఎంత ప్రయత్నం చేసినా గానుగు పట్టినా దానిలో అసలు అంటూ ఉంటే బయటకు వస్తుంది, కానీ అసలు లేకపోతే ఏమవుతుందండి అని. అంచేత అసత్కార్యవాదం ఒప్పుకోం మనము. సత్కార్యవాదం ఇదివరకే పూర్ణంగా ఉంది. అంచేతే బీజభూతే అని ఆ వ్యాఖ్యానం అది. అసత శశవిషాణాదే ఉత్పత్తి అదర్శనాత్ బీజరూపేణ సతోరేవ ఉత్పత్తిరితి తత్సత్తా సిద్ధి. బీజభూతములు అన్న అంటే ఈ నామరూపములు బీజ రూపంలో ఇదివరకు ఉన్నాయి, ఇప్పుడు వ్యక్తమయ్యాయి. ఇదివరకు ఉన్నాయి కనుకనే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అంటే ఉన్నటువంటి నామరూపాలకే వ్యక్తీకరణం కుదురుతుంది అనే మాట. అంచేత స్వాత్మావస్థే అనే దగ్గర తనకి ఆశ్రయమైనటువంటి మాయాశక్తితో కూడిన చైతన్యమందు సూక్ష్మ రూపంగా అనభివ్యక్తంగా ఉన్నటువంటివి. ఎందువల్ల అవి బీజములు. ఆ బీజము తర్వాత ఉత్తర మొలకెత్తడానికి వీలుగా ఉంటుంది. కానీ తర్వాత వ్యక్తంగా అయ్యే నామరూపాలకి అంతకు ముందు అవ్యక్తంగా బీజభూతంగా ఉన్న నామరూపాలు కారణం. అంటే ఉన్నాయి అనే విషయం తెలుస్తోంది అనే దానికోసమనే స్వాత్మావస్థే బీజభూతే. అది అంటే మాకేమిటండి అంటే అవ్యాకృతే. అక్కడ బీజభూతాలు ఉంటే ఎందుకు కనపడవు అంటే అప్పుడు వ్యాకరణం చేయలేదు కనుక కనపడలేదు. అనభివ్యక్తంగా ఉన్నాయి అవి నామరూపాలు. ఆ మాటకి భాష్యకారుల యొక్క ప్రతి పదానికి అర్థం ఉంది. స్వాత్మావస్థే బీజభూతే అవ్యాకృతే నామరూపే ఇవన్నీ ప్రథమ ద్వివచనాలు. సప్తమ్యంతాలు అనుకోకూడదు.
స్వాత్మావస్థలు అంటే దాని యందు ఉన్నవి బీజభూతములు అవ్యాకృతములు అయిన నామరూపములు ద్వితీయాంతములు. దాన్ని ఇది ద్వితీయ ద్వివచనాలు. వీటిని వ్యాకరవాణి, వీటిని వ్యాకరిస్తాము అంటే వ్యక్తీకరిస్తాము అని ఆలోచించిందట పరమాత్మ. సా దేవత ఈక్షిత్వ తాసాంచ తిసృణాం దేవతానాం ఏకైకాం త్రివృతం కరవాణి. అంటే ఒక్కొక్క దేవతలు ఆ మూడిటిల్లో అంటే తేజోబర్ణంలో అనేటువంటి 3 దేవతల్లో ఒక్కొక్క దేవతని 3 రకాలుగా మూడు చెక్కేస్తాను. అంటే ఒక్కొక్క దాన్ని 3 చేస్తాను. అంటే తేజస్సు ఉంది, తేజస్సుని త్రివృత్కరణం చేస్తాను. అంటే తేజస్సు తలస యొక్క సగభాగము, అప్పు అన్నము యొక్క సగం భాగం. అక్కడ పంచీకరణంలో అయితే 4 పార్ట్లు 4 12 అన్నాం. ఇప్పుడు అలా అక్కర్లేదు, 2 పాతికలు అంటే సరిపోతుంది. 50 పాళ్ళు తేజస్సు, జలము అన్నము 2 పాతికలు, మొత్తం మీద 100 పాళ్ళు. అంటే ఉన్నదాల్లో సగభాగం ప్రధానమైనటువంటిది. తకిమ 2 భూతములు సగం కలిపి ఇంకో సగం అంటే 1/4 లాగా వస్తాయి అవి. అలాంటప్పుడు మొత్తం తేజస్సులోనూ 3 ఉన్నాయి, అప్పులోనూ 3 ఉన్నాయి, పృథివిలో కూడా 3 ఉన్నాయి. తేజస్సులో తేజోభాగం 50%, జలము పృథివీ 25. మళ్ళీ జలం దగ్గరికి వెళ్ళేది జలభాగమే 50 పాళ్ళు, తేజస్సు అన్నము ఏమో 25 చొప్పున వస్తాయి. అలా చొప్పున 3 భూతములను కూడా త్రివృత్కరణం చేస్తే ప్రతి దానిలోనూ 3 భూతాలు ఉంటాయి. దానిలో ప్రధానమైనటువంటి భూతం ఒకటి, తకిమావు 2 గుణభూతములు అనే వ్యవహారం కుదురుతుంది. కాబట్టి ప్రతి దాన్ని 3 త్రివృత్కరణం చేశాము. అన్నీ కలిపి 3 కాదు, అది రాస్తారు భాష్యంలో. ఏకైకస్యాహ త్రివృత్కరణే ఏకైకస్యాహ ప్రాధాన్యం ద్వయోర్ద్వయో గుణభావ. ఒక్కొక్క దాన్ని త్రివృత్కరణం చేస్తే అప్పుడు ఒకటి ప్రధానము, తకిమావు 2 గుణభావములు పొందుతాయి అనే మాట కుదురుతుంది. అన్యథాహి అలా కాకుండా ఒకదానికి కాకుండా 3టికి కలిపి ఒకసారి త్రివృత్కరణం చేస్తే అన్నీ సమాన ప్రాధాన్యమే వస్తాయి. రజ్వా ఇవ ఏకమేవ త్రివృత్కరణం స్యాత్ నతు తిసృణాం పృథక్ త్రివృత్కరణం. అంచేత ఏకైకాం కరవాణి మూలంలో మంత్రంలో తాసాం త్రివృతం కరవాణి అంటే చాలు. ఏకైకాం త్రివృతం కరవాణి అంటే ఒక్కొక్క దాన్ని 3 సార్లు చేస్తాను, ప్రతిదానికి 3 త్రివృత్కరణం చేస్తాను అనే మాట ఎందుకుంది అంటే ఒకదానికి ప్రాధాన్యం రావాలి, తకిమా 2టికి అప్రాధాన్యము రావాలి. అది అలా అయితేనే కుదురుతుంది. లేకపోతే రజ్వాయివా అంటే తాడు లాగాలి. తాడు పేనేటప్పుడు మన ఆడవాళ్ళు జడ వేసుకున్నప్పుడు కూడా 3 పాయలు పెడతారు. 3 పాయలు సమానమైనటువంటి ప్రాధాన్యమే, ఉడికి అల్లుతారు దాన్ని. అలాగే రజ్జువు కూడా 3 పేటలతో 30 పేట దాకా అల్లితే ఆ 3 పేటలకి సమాన ప్రాధాన్యమే ఉంటుంది. అంతేకాని దానిలో ఒకటి ప్రధానమైంది తకిమ 2 అప్రధానములు అనే మాట ఉండదు. అంచేత అలాగే రజ్వాయువ ఏకైకమేవ త్రివృత్కరణం. ఆ 3టిని ఒకే రకంగా పేరితే దానిలో 3టికి సమానమైనటువంటి స్థాయే వస్తుంది తప్ప 2 విడివిడిగా స్థాయి రాదు. కాబట్టి తాసాం త్రివృతం ఏకైకాం కరవాణి అని మూలం సరిపోయింది. దీనివల్ల మనకి ఏం తెలిసింది అంటే ఈ నామరూపములను ఇప్పుడు వ్యాకరిస్తున్నాము అంటే ఇదివరకు నామరూపాలు లేవనుకోవద్దు. ఇదివరకు కూడా నామరూపాలు అవ్యాకృతంగా సూక్ష్మభూతంగా ఉన్నాయి అనే మాట ఎలా తెలిసింది మీకు అంటే స్వాత్మావస్థే బీజభూతే అవ్యాకృతే 3 మాటల వల్ల భాష్యంలో వివరించారు. ఆ దానిలో ఉన్నవే మళ్ళీ చెప్పడం ఎందుకు అంటే అంతకుముందు అనభివ్యక్తంగా ఉన్నాయి, ఇప్పుడు అభివ్యక్తపరచాలి. ఈ అభివ్యక్తపరచడంలో ఒకటి ప్రధానము తకిమ 2 అప్రధానములు కావడం కోసం ఒక్కొక్క దానికే త్రివృత్కరణం చెప్తాము. ఏకైకాం త్రివృతం కరవాణి. దానివల్ల భాష్యంలో మనకేం తెలిసిందనమాట, ఏవం హి తేజోబర్ణానాం పృథక్ నామ ప్రత్యయ లాభ స్యాత్. అప్పుడు దీనికి ఇది పేర్లు వస్తాయి. ఇది తేజస్సు, ఇవి నీళ్లు, ఇది పృథివీ అనే అలా మాట రాసి ఆత్మ ప్రత్యయ స్యాత్. తేజ ఇదం, ఇమాహ ఆపహ, అన్నమిదం ఇది చ అది ప్రతీతి. ఇది తేజస్సు, ఇవి నీళ్లు, ఇది అన్నము అంటే పృథివీ అనేటువంటి పృథక్గా ప్రత్యయ నామము అవన్నీ కలుగుతాయి. పృథక్ నామ ప్రత్యయ లాభ. ప్రత్యయము అనే దానికి అర్థం జ్ఞానం. పృథక్ ప్రత్యయ పృథక్ జ్ఞానం అంటే ఈ తేజస్సు వేరు, నీళ్లు వేరు, నిప్పు పృథివీ వేరు అనేటువంటి మాటలు విడివిడిగా కనిపిస్తాయి. లేకపోయినట్లయితే దానికి యొక్క కార్యం ఒకటే అయినప్పుడు
అసంకరేణ ఇదంతా రాకుండా పోతుంది. ఏవంచ సతి ప్రకాశాది కార్యం అసంకరేణ తేజాదినా స్యాత్ ఇతరథా హి పృథివ్యామపి ప్రకాశాది కార్యం స్యాత్ సతి చేతి అని రాస్తున్నారు. తర్వాత ప్రత్యయం. ఇలా ఎందుకనాలండి? ఇది తేజస్సు, అవి నీళ్లు, ఇది భూమి అని విడివిడిగా ఆ పేర్లతో ఎందుకు పిలువబడ్డాం అంటే, ఇలా పెట్టకపోతే అన్నిటికీ కలిపి ఒకే ముద్దలా చేసేట్టు పెట్టామనుకోండి, అప్పుడు పృథివీ యందు కూడా ప్రకాశము అనే కార్యం రావాలి. అది తేజస్సు యొక్క కార్యం. తేజస్సు ఏం చేస్తుంది అని అంటే వేడితనాన్ని, వెచ్చతనాన్ని ఇస్తుంది, ప్రకాశాన్ని. ఉష్ణము, ప్రకాశము, ఉష్ణస్పర్శ, ప్రకాశము, ఈ రెండు తేజస్సు యొక్క గుణాలు. శీతస్పర్శ అది ఆర్ద్రీకరణము, జలము యొక్క గుణాలు. ఇవి కాకుండా ఈ మూడు కలిసిపోతే పృథివీలో కూడా తేజస్సు కావాలి, పృథివీ కూడా ప్రకాశకం కావాల్సి వస్తుంది. ఏదైతే దీపం వల్ల మనం కాంతి చూస్తున్నామో అలాగే పృథివీ భాగం కూడా కాంతివంతం కావాలి. అలా లేదుగా. అంచేత మూడింటిని విడివిడిగా చూడాలి. ఏది తేజస్సు, ఏది జలములు, ఏది అన్నము. దీని గుణాలు. పృథివీ ఎందు గంధం ఉంటుంది, మరి ఆ గంధం తేజస్సు ఎందు ఉంటుంది అంటే ఉండదు. తేజస్సు ఎందు ఉష్ణము, ఉష్ణ రూపము, ప్రకాశము ఉంటాయి, ఉష్ణస్పర్శ ప్రకాశము ఉంటాయి. అవి పృథివీ ఎందు ఉండవు. జలమందు శీతస్పర్శ ఉంటుంది, రసం ఉంటుంది, అది తగ్మ వాటిల్లో ఉండదు. అలా ప్రత్యేకత కుదురుతుంది అన్నమాట. ఒక్కొక్క తేజస్సు ద్రవ్యానికి ఆ ప్రత్యేకత లభిస్తుంది అన్నమాట. దాన్నే ఆ భాష్యకారులు, సూత్రకారులు బాదరాయణాచార్య వారు వైశేష్యాత్మ తద్వాద సద్వాద అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని తేజస్సు అన్నారు. ఏమండి, తేజస్సులో కూడా పృథివీ జలభాగాలు ఉన్నాయిగా. మరి జలంలో కూడా తేజోభాగం ఉందిగా, పృథివీలో కూడా తేజోభాగం ఉంది. త్రివృత్కరణం అన్నారు కదా, మూడిటిల్లోనూ మూడు ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు దాన్ని తేజస్సు అని ఎలా లేస్తారు? తేజస్సుని దీన్ని తీసి దీన్ని పృథివీ జలము కూడా అనొచ్చు కదా, దానిలో అవి కూడా ఉన్నాయి కదా అని అంటే వైశేష్యాత్మ తద్వాద తద్వాద. ఎక్కడ దానికి విశేషం ఉందో, ఎక్కడ ఏ పార్టీ ఎక్కువగా ఉందో దాన్ని బట్టి దాన్ని ఆ పేరుతోటే పిలుస్తాము అని బాదరాయణాచార్య వారు స్పష్టత ఇచ్చారు. అందుచేత త్రివృత్కరణమైన తేజస్సు ఉంటే, త్రివృత్కరణం ఎప్పుడైతే అయిందో తేజస్సు భాగం 50 పాళ్ళు ఉంటుంది, జలభాగము పృథివీ భాగము కలిపి ఇద్దరు చెరోపాధిక పాళ్ళు ఉంటాయి. కనుక వైశేష్యం ఎక్కడుంది విశేషము దీనిలో అంటే తేజోభాగంలో. కాబట్టి దీన్ని తేజస్సు అనే అన్నాం. అదే జలభాగం దగ్గర జలం ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని జలము, ఇమాహ ఆపహ అన్నాం. పృథివీ భాగంలో త్రివృత్కరణం చేస్తే పృథివీ భాగమే ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని ఇదమన్నం అనేటువంటి మాట చేత చెప్పాము. సతిచ పృథక్ నామ ప్రత్యయ లాభే, మూల భాష్యం. సతిచ పృథక్ నామ ప్రత్యయ లాభే దేవతానాం సమ్యక్ వ్యవహారస్య ప్రసిద్ధి ప్రయోజనం స్యాత్. సమ్యక్ వ్యవహారస్య ప్రసిద్ధి, సమ్యక్ వ్యవహారము యొక్క ప్రసిద్ధి అంటే దానికి అర్థం ఏంటి అని అంటే తేజస్సు ప్రకాశకమవుతుంది, ప్రకాశాది కార్యం చేస్తుంది, నీళ్లు తడపడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాయి, అన్నము అలాగే గంధాన్ని పుట్టించడం ఇలాంటివన్నీ దానిలో ఉంటాయి అనే మాట ఉంది. దాని యొక్క అంటే పృథివీ యొక్క కార్యము. పృథివీ యొక్క కార్యం అంటే ఉదాహరణకి ఓ కుండ చేసుకున్నాం, పార్థివం ఘటం. ఈ ఘటంతో జలాహరణాదులు అవి పనిచేస్తాయి. అది కేవలం నీళ్లతోటో తేజస్సుతోటో చేయగలరా? తేజస్సుతోటి నీళ్లు తెచ్చుకోండి అంటే ఏం చేస్తారు? నీళ్లు ఆరిపోతాయి. తేజస్సులో నీళ్లు ఉంటే ఉండొచ్చు, కానీ పృథివీ భాగం కూడా ఉంటే ఉండొచ్చు. కానీ పృథివీ భాగంతో తయారైన పదార్థాలు చేసే పనుల్ని తేజస్సు చేయదు. అలాగే తేజస్సుతో చేసే పదార్థాలని నీటి చేయవు. తేజస్సు ఏంటి అంటే మంట పెట్టాము అన్నం వండుకుందామని, దానిలో నీళ్లు ఉన్నాయి కనుక మంట ఆరిపోతుంది అండి అంటే కథే లోక వ్యవహారమే చెడిపోతుంది. అంటే తేజస్సు చేసే పని వేరు, జలం చేసే పని వేరు, అన్నం పృథివీ భాగం చేసే పని వేరు అనేటువంటి విడివిడిగా తేలుతుంది. అంటే పృథక్ త్రివృత్కరణం కావాలి అనే మాట. సతిచ పృథక్ నామ ప్రత్యయ లాభే దేవతానాం సమ్యక్ వ్యవహారస్య సిద్ధి ప్రయోజనం స్యాత్ అని అలా అసంకరంగా అంటే లేకపోతే పృథివీ యందు కూడా అద్యతే అదే రాశారు. ఇతరథాహి వ్యాఖ్యానంలో ఇతరథాహి పృథివ్యామపి ప్రకాశాధికార్యం స్యాత్. అంచేత గుణప్రధాన భావంతో త్రివృత్కరణం చేసాం కనుక దానివల్ల మాకు వచ్చే లాభం ఏమిటి అంటే దాని పని అక్కడ చేసుకోవటము అనే మాట. త్రివృత్కరణం చెప్పాము, దాని పూర్తిగా త్రివృత్కరణం తాలూకు ప్రయోజనము చెప్పాము. ఏమో ఈక్షిత్వా సా ఇయం దేవత ఇమాహ తిస్రః దేవతాః అనేనైవ యథోక్తేనైవ జీవేన సూర్యబింబాద్ అంతఃప్రవిశ్య సూర్యబింబవత్
అంతః ప్రవిశ్య వైరాజం పిండం ప్రథమం దేవాదీనాంచ పిండాన్ ప్రవిశ్య యథాసంకల్పమేవ నామరూపే వ్యాకరోత్ అసౌ నామ అయం ఇదం రూప ఇది అని భాష్యం రాసింది. ఆ పంక్తికి అర్థం ఏంటి చూద్దాం. ఏవమీక్షిత్వా అంటే తాసాం త్రివృతం ఏకైకాం కరవాణి, అది ఈక్ష ఆలోచన. వీటిల్లో ఈ మూడిటిని ఒక్కొక్క దానికి త్రివృత్కరణం చేస్తాను అనే సంకల్పం చేసుకుని ఆ సదాక్ష దేవత ఈ మూడు దేవతల్ని అంటే తేజోబన్నములు అనేటువంటి మూడిటిని ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది అంటే అనేనైవ జీవైన సూర్యబింబవద్ అంతః ప్రవేశ్య, యథోక్తమైన జీవరూపం జీవేన ఆత్మన అని వెనకాల చెప్పాం కదా మనం. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య అనేటువంటిది పూర్వరూపం చెప్పాం కనుక అలా చెప్పిన విధంగా జీవరూపంతో ఎలాగా అంటే సూర్యబింబవత్ నీటిలో సూర్యబింబం చేరినట్టుగా ప్రతిఫలనం, నీటిలో కనిపించిన సూర్యబింబంలాగా వీటిల్లో ప్రవేశించింది. అంతః ప్రవిశ్య వైరాజం, ఎక్కడ ప్రవేశించింది అంటే వైరాజం పిండం అంటే సమష్టి దేహం అన్నమాట. వైరాజపిండము అనే మాటకి అర్థం సమష్టి దేహము, మొత్తం విరాట్ స్వరూపం. స్థూలమైన సమష్టి దృశ్యానికి విరాట్ అని పేరు. దానిలో వైరాజం పిండం ప్రవిశ్య అంటే సమష్టి దేహాన్ని ప్రవేశించింది. తర్వాత ప్రథమం దేవాదీనాంచ పిండాన్ అనుప్రవిశ్య, మళ్ళీ దానిలో కూడా వ్యష్టి దేహాలు విడివిడిగా పిండముల యందు కూడా ప్రథమం ముందు చేరాయి, వైరాజ సమష్టి దేహాన్ని చేరాయి. అంటే ముందు త్రివృత్కరణం చేయక ముందు దేవతల విడివిడిగా ఉన్నాయి, దానిలో త్రివృత్కరణం అయిన తర్వాత సమష్టి దేహాన్ని పొందాయి. ఆ వ్యాఖ్యానం అక్కడ బాగా చూసుకుంటూ ఉంటే ఇంకా తెలుస్తుంది. వైరాజం పిండం అని ఒకటి, ప్రథమం దేవాదీనాన్ పిండాన్ అనుప్రవేశ్య, అది తర్వాత యథాసంకల్పమేవ నామరూపే వ్యాకరోత్ అంటే మనం ఇదివరకు అనుకున్నట్టుగానే అసౌ నామ అయం ఇదం రూపం అని ఈ రకంగా వ్యాకరణం చేసింది అనే భాష్యం ఉంది. అక్కడ వ్యాఖ్యానం చూద్దాం, చదవండి చూద్దాం. వైరాజం పిండమితి అభినవ నారాయణ వ్యాఖ్యలో వైరాజం పిండమితి అంటే సమష్టి దేహ ఇత్యర్థ, దేవాదీనాంచ పిండానితి అంటే వ్యష్టి దేహానిత్యర్థ. వైరాజ పిండానికి దేవతా పిండానికి తేడా ఏంటంటే అది విరాట్ స్వరూపం, సమూహం, అన్నిటికీ కలిపినటువంటి సమష్టి దేహం. ఇది వ్యక్తిగతంగా ఆ దేవత యొక్క పిండము అంటే వ్యష్టి దేహములు. అంటే ఉదాహరణ ఏంటి అంటే పిండేషు ప్రవేశోక్త్యా పాఠవ్యత్యాశాస్త్రయేణ త్రివృత్కరణం ప్రథమం పశ్చాత్ త్రివృత్కృత భూత కార్యపిండేషు ప్రవిశ్య నామరూప వ్యాకరణం ఇది వ్యాఖ్యాతం. ఇది మాట. అంటే మొట్టమొదట్లో పిండాన్ అనుప్రవిశ్య దేవాదీనాం పిండాన్ అనుప్రవిశ్య అని ఉంది కనుక మొట్టమొదట్లో త్రివృత్కరణము అనేటువంటిది ముందు జరిగింది. తర్వాత త్రివృత్కృతమైన భూత కార్యమైనటువంటి పిండముల యందు ప్రవేశించి నామరూపాలను వ్యాకరణం చేసింది అనేటువంటి వ్యాఖ్యానం చేశాము అన్నారు. కానీ ఈ వ్యాఖ్యానం అంత సరిగా లేదు. ఎందువలన అని అంటే అప్పుడు దేవతా శబ్దమునకు అర్థం ఏమిటి? మూడు దేవతల్ని ప్రవేశించి దేవానాం పిండాన్ అనుప్రవిశ్యాను అంటే దేవతల యొక్క పిండములలో ప్రవేశించింది సదాక్ష దేవత అంటే అప్పుడు త్రివృత్కరణం అయినట్టా కానట్టా? అంటే ఒక్కొక్క దేవతల్లో దాని యొక్క శరీరంలో పిండము అంటే శరీరం అనుకుందాం. ఆ దేవతా శరీరము అంటే తేజస్సు ఉంది, నీరుంది, పృథివీ ఉంది. దేవతల్లో ప్రవేశించింది అంటే తేజస్సు యొక్క శరీరంలో ప్రవేశించింది. అప్పటికి త్రివృత్కరణం లేదుగా. ప్రవేశించినప్పుడు మొదట్లో త్రివృత్కరణము తర్వాత దేహ ప్రవేశము అని ఎలా అంటారు మీరు? ఈ వ్యాఖ్యానం తప్పు అని ప్రశ్న చేస్తున్నాడు అనమాట. మొదట్లో దేవతల ప్రవేశం చేశారు అంటే త్రివృత్కరణానికంటే ముందే ప్రవేశం వచ్చినట్టుగా కనిపిస్తోంది. ముందు మీరేమో పాఠం వ్యత్యాసం చేశారు. ముందు దేవానాం పిండానను ప్రవిశ్య అని ముందని, అది కాకుండా తిరగేశారు. అంటే ముందు దేవతా పిండములను ప్రవేశం చేసింది, తర్వాత వైరాజపిండ ప్రవేశం చేసింది అంటున్నారు. తర్వాత అంటే ముందు త్రివృత్కరణం అయినట్టు కాదు కదా. వైరాజపిండాన్ని ముందు చేస్తే త్రివృత్కరణం అయితే ఒప్పుకుంటాం. కానీ మీరేమో ముందు దేవతాపిండములను ప్రవేశించింది, తర్వాత వైరాజపిండాన్ని ప్రవేశించింది అనే వ్యాఖ్యానం చేస్తే అప్పుడు త్రివృత్కరణం ముందు జరిగింది అనే విషయం నిరూపింపబట్టలేదు అనేది ప్రశ్నకి అభిప్రాయం. నన్ను తథా వ్యాఖ్యానమేవ నయుక్తం దేవతాశబ్దస్య తత్కార్యపిండేషు లక్షణాపత్తే పిండోత్పత్త్యాః తేజోవర్ణనామరూప వ్యాకరణ అనంతరభావిత్వేన తత్పూర్వకాలీన ప్రవేశస్య పిండాధికరణత్వం అనుపపత్తే ఇది చేయన్న. అది ప్రశ్న. త్రివృత్కరణం చేసిన తర్వాత ఆ పిండం తయారవుతుంది. ఏది? వైరాజపిండం.
మీరేమో ముందు వైరాజపిండం ప్రవిశ్య అని అంటున్నారు. తర్వాత దానికి ముందు ప్రథమం దేవతాపిండాలు అనుప్రవిశ్య అని మళ్ళీ వ్యాఖ్యానం చేస్తారు. ఈ దేవతాపిండముల దగ్గరకు వచ్చేసరికి వైరాజపిండం పుట్టలేదు కదా. దేవతాపిండములకు త్రివృత్కరణం జరిగిన తర్వాత సమిష్టి దేహం పుట్టింది. తర్వాత జరిగే సమిష్టి దేహంలో ప్రవేశము అన్నప్పుడు త్రివృత్కరణం అప్పుడు కలిగింది. అంతకు ముందు కేవలం వ్యక్తిగతంగా వ్యష్టి దేహాల్లో ప్రవేశించేటప్పుడు త్రివృత్కరణం లేదు కదా. త్రివృత్కరణమే లేకపోతే దానివల్ల తయారైన సమష్టి పిండం అనేది ఉండదు కదా. కాబట్టి మీరు ఏం చెప్పాలి అంటే దేవతాపిండాలను ప్రవిశ్య అనే దగ్గర దేవతా శబ్దానికి దాని యొక్క కార్యములైన పిండములు అని అర్థం చెప్పాల్సి వస్తుంది. దేవతా శబ్దానికి దేవతా కార్యములైన పిండములైన లక్షణం చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడే పిండోత్పత్తి అయినప్పుడే త్రివృత్కరణం కుదిరినట్టుగా అవుతుంది. త్రివృత్కరణం కాకుండా పిండోత్పత్తి కాదు. కాబట్టి పిండోత్పత్త్యాః తేజోవర్ణ నామరూప వ్యాకరణ అనంతర భావిత్వేన తత్పూర్వకాలీన ప్రవేశస్య ఆ ప్రవేశానికి అధికరణం ఏమిటి అంటే పిండం అందానికి లేదు. ఆ దేవతలు అంటే అనొచ్చు కానీ దేవతల చేత తయారైన పిండము అని చెబితే త్రివృత్కరణం అయిన తర్వాత వస్తుంది ఆ పిండం, అంతకుముందు రాదు కదా. మరి అప్పుడు దానికి ఆ ప్రవేశానికి అధికరణం ఏది అంటే దేవతలే అవుతాయి తప్ప పిండం అధికరణం కాదు కదా అని ఒక ప్రశ్న చేశారు. దానికి సమాధానం ఇచ్చేన్న విరాజన్ దేవతాః కోశాశ్చ సృష్ట్వా ప్రవిశ్య అమూఢో మూఢైవ వ్యవహరన్నాస్తే మాయయా ఇత్యాథర్వణే. ఉపనిషత్తులు వరుసగా రాసుకొస్తున్నారు. ఆథర్వణ ఉపనిషత్తు అంటే అథర్వ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ముండకోపనిషత్తు. దానిలో విరాజం దేవతాః కోశాశ్చ సృష్ట్వా కోశాంశ్చ సృష్ట్వా అని ఉండాలి. కోశాశ్చ అంటే కోశాన్ని కదా ఉంది శబ్దం, నపుంసకలింగ శబ్దం. పుల్లింగ శబ్దం బహువచనం, ద్వితీయ బహువచనం. కోశ కోశం కోశౌ కోశాన్. అలాగే విరాజం అంటే విరాట్ పురుషుణ్ణి, దేవతాః దేవతలని, కోశాంశ్చ సృష్ట్వా కోశములను కూడా సృజించి దానిలో తత్ సృష్ట్వా తద్ అనుప్రవిశ్య దానిలో ప్రవేశించి అమూఢ మూఢైవ వ్యవహరం నాస్తే. ఇదంతా ఎలాగ మాయయ్యా అంటే ఆ పరమాత్మ సద్రూపమైన పరమాత్మ మూఢుడు కాదు, అమూఢుడు అంటే అజ్ఞానంతో ముడిపడలేదు కానీ మూఢుడిలాగా ఉన్నాడు. దేనివల్ల అంటే మాయయ్య, మాయ చేత ఆయన మూఢుడు కాకపోయినా మూఢుడిలాగా వ్యవహారం చేస్తున్నాడు. దాన్ని అన్నిటి సృష్టి చేశారు, వాటిల్లో ప్రవేశించారు అనే విషయం అథర్వవేద ఉపనిషత్తులో కనిపిస్తోంది. అలాగే స ఏష ఇహ ప్రవిష్ట ఆనఖాగ్రేభ్య అని కాణ్వశృతిలో దీనిలో కనిపిస్తోంది. స ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత అని ఐతరేయ ఉపనిషత్తులో కనిపిస్తోంది. ఈ పరమాత్మ సీమా విధానం చేసి నెత్తి మీద ఉండేటువంటి ఆ బ్రహ్మరంధ్రాన్ని విడగొట్టుకుని దానిలోంచి ప్రవేశించాడు అనేటువంటి మాట కూడా ఉంది. ఈ ప్రవేశ శ్రుతులు కనిపిస్తున్నాయి. అంచేత ఆ ప్రవేశం ఏది అంటే ఈ పిండంలో ప్రవేశించింది అనే మాట స్పష్టంగా తెలుస్తుంది. ఆ సీమను విడగొట్టుకుని దానిలో దూరింది అంటే ఈ పిండంలోకే ప్రవేశించింది అనే మాట కనిపిస్తోంది కదా. అంటే ఇన్ని ఉపనిషత్తుల్ని లెక్క పెట్టుకుంటే ఏవం అన్యత్రాపి ప్రవేశస్య పిండాధికరణకత్వ శ్రవణేన ఆ ప్రవేశము పిండములో చేరింది, పిండమే దీనికి అధికరణము అనే విషయాలు స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఇక్కడ కూడా ఏం చేయాలి, జీవరూపేణ ప్రవేశము అనేది ఎక్కడ అధికరణం ఏది అంటే పిండమే అధికరణము అనే అనాలి. అన్ని ఉపనిషత్తులతోటి ఏకవాక్యత కోసం అక్కడ అన్ని అలా చెప్పారు కనుక ఇక్కడ చెప్పింది కూడా ప్రవేశమునకు అధికరణం పిండమే అని చెప్పాలి. నామరూప వ్యాకరణస్య తదధికరణత్వం అవశ్యం భావ. పైగా ఆ పిండమునకే కదా పేర్లు ఊర్లు చెప్పిన ఆకారం చెప్పినా పేరు చెప్పినా నా అసౌ నామ అయం ఇదం రూపం ఇవన్నీ పిండానికి వస్తాయి తప్ప వ్యక్తిగతంగా విడివిడిగా రాదు కదా. అంచేత పిండమునకే నామరూపాలు ఉంటాయి, పిండమందే ప్రవేశం ఉంది. ఇతరమైన ఉపనిషత్తులు అన్నిటిలోనూ కూడా అధికరణం పిండమే చెప్పబడింది కాబట్టి మేము ఈ వ్యాఖ్యానం చేసాము. ఈ రకంగా 3 ఉపనిషత్తులు చెప్పారు. అథర్వణ ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, కాణ్వ శాఖ అంటే బృహదారణ్యకోపనిషత్తు 3 ఉపనిషత్తులు చెప్పి ఇంకా ఇతరత్రా కూడా ప్రవేశము అనేటువంటిది పిండమందు జరిగింది, పిండమే దీనికి అధికరణము అనేటువంటి మాట చెప్పారు. ఆ ప్రవేశం కూడా ఎలాగా జీవరూపేణ ప్రవేశము అనేన జీవేన ఆత్మన అనే మాట ఉంది కనుక జీవరూపంలో ప్రవేశిస్తుంది తప్ప తనంతట తానుగా ప్రవేశించదు. అలా కాకపోతే ఇదివరకు నిన్న అనుకున్నాం మనం ప్రశ్న, స్వతంత్రమైన దేవత ఈ అనర్థాశ్రయమైన దేహంలో ప్రవేశించి దుఃఖాన్ని పొందాలని ఎందుకు అనుకుంటుందయా?
అంటే తనంతట తానుగా తన స్వరూపంతో ప్రవేశిస్తే మీరు అన్న ప్రశ్నే కరెక్టే. ఈ అనర్థాశ్రయమైన దేహంలో వచ్చి దుఃఖభాక్కుగా ఎందుకుంటుంది? కానీ తనలో తనగా లేదు, జీవభావంతో జీవభావంతో ప్రవేశించినప్పుడు అది కుదురుతుంది. పైగా అది కూడా ఎలాగా అంటే మాయయా అనేటువంటిది ఐతరేయోపనిషత్తులో స్పష్టత లభిస్తుంది మనకి. ఏతయా సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపత్యత అనేటువంటి మాట దీనిలో కనిపిస్తోంది. అంచేత ఏం తెలియదు అనమాట. ఇప్పుడు నామరూప వ్యాకరణము ఇదంతా కూడా ఏతద్ అనంతర భావిన ప్రవిష్ట వైరాజాది పురుషకర్తృక వ్యాకరణ విషయత్వోపపత్తే అది అనమాట. ఈ నామరూపాలని వ్యాకరించడం అనేది ఎవరు చేశారు? దీనికి కర్త ఎవరు అంటే వైరాజాది పురుష కర్తృకము. ఎందువలన ఏతద్ అనంతర భావిన అంటే ముందు ప్రథమం దేవాదీనాం పిండాన్ అనుప్రవిశ్య అది ముందు, ఆ తర్వాత వైరాజం పిండం ప్రవిశ్య, ఆ తర్వాత నామరూపే వ్యాకరవాణి. అంచేత వైరాజ పిండమునందు ఉండేటువంటి పురుషుడు ఎవరైతే ఉంటాడో వాడే ఈ వ్యాకరణానికి కర్త. అది ఎప్పుడు కుదురుతుంది? ముందు తత్వదేవతా పిండముల్లో ప్రవేశించి ఆ తర్వాత వైరాజపిండంలో ప్రవేశించి అక్కడ నామరూపాలకు చేయడానికి యోగ్యత వచ్చింది కాబట్టి ఆ సమిష్టి పిండానికి నామరూపాలని కల్పిస్తోంది అనేటువంటి వ్యాఖ్యానమే సరసమైన వ్యాఖ్యానము. వైరాజాది పురుషకర్తృక వ్యాకరణ విషయత్వ ప్రవేశస్య దేవతాధికరణత్వ పక్షేపి నామరూప వ్యాకరణస్య ఏకదేశ విషయత్వస్య వక్తవ్యత్వాత్. పైగా దేవతల్లో ప్రవేశించింది అని అన్నారనుకోండి మీరు, అంటే సమష్టి పిండం వైరాజపిండ ప్రవేశం లేకుండా కేవలం దేవతాపిండముల యందే ప్రవేశించింది అని కనుక మీరంటే అప్పుడేమవుతుంది? నామరూప వ్యాకరణము అనేది ఆ ఏకదేశంగా దానికి మాత్రమే చెందినట్టుగా అవుతుంది. ఆ పైన అయితే పృథివీ, తేజస్సు, అన్నము మొత్తం మూడు ఉండి తేజోబన్నాత్మకమైన సమూహానికి పేరు వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఈ దేవతా పిండ ప్రవేశమే చేస్తే దానిలో ఉండేటువంటి ఒక భాగం అంటే 1/3 తేజస్సు కానీ, అన్నం కానీ, నీళ్లు కానీ ఏదో ఉంటుంది, దానికి ఈ నామరూపాలు అనే మాట వస్తుంది. అంచేత అలా కాకుండా ప్రథమం దేవతాపిండ ప్రవేశము, తదనంతరం వైరాజపిండ ప్రవేశము, అప్పుడు సమూహంగా అవుతుంది, దానికి నామరూపాలు వస్తాయి. అప్పుడు ఆ సమూహానికి ఆ పేర్లు ఆ ఆకారములు లభిస్తాయి. ఏకదేశ విషయం కాకుండా సమిష్టి అయిన పిండం అంటే తేజోబన్నాత్మకమైనటువంటి భూతత్రయము చేత కలయికతో వాటి వల్ల కలిసినటువంటి సమూహంగా తయారయ్యే ఒక వస్తువు ఏదైనా ఉంటే దానికి ఓ పేరు పెడతారు, ఓ ఆకారం వస్తుంది. ఇలాగే ప్రతి వస్తువులు త్రివృత్కరణం చేతే జరుగుతాయి. లోకంలో ఉన్న ప్రతిపదం ఘటము అంటే తేజోబన్నాల యొక్క సమూహము, పటము అంటే అది తేజోబన్నముల యొక్క సమూహము. ఆ సమూహానికే ఈ పేరు ఈ ఆకారము. ఈ గోవు అంటే ఏంటిది అంటే దానిలోడు తేజస్సు, అప్పు, అన్నం మూడు ఉన్నాయి. ఆ మూడుటి యొక్క సమూహమైన వైరాజపిండం అది, దానికి గోవు అని పేరు పెట్టాము. దానిలో ఆకారము శాస్త్రాలు, లాంగోలు, కకుట, కులవిషాడులు అన్నీ ఉంటాయి. అంటే గంగడోలు, కొమ్ములు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఆకారము ఉంటుంది, దానికి గోవు అనే పేరు ఉంటుంది. ఇది తేజోబన్నముల యొక్క సమూహము అనే అనాలి తప్ప కేవలం ఒక తేజస్సుకు ఒక్కదానికే గోవు అని పేరు, ఆ నీళ్ళకి పృథివికి లేదు అంటే వ్యవస్థ పోతుంది, ఏకదేశ విషయం అయిపోతుంది. అందుచేత వైరాజపిండ ప్రవేశం చేయాలి. వైరాజపిండమే దీనికి అధికరణము, అక్కడే నామరూప వ్యాకరణం జరిగింది అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. తేజోబన్న విషయ నామరూప వ్యాకరణస్య పూర్వమేవ జాతత్వ అన్యథా తత్ర ప్రవేశ అనుపపత్తే అని మాట. దేవతాధికరణత్వ పక్షంలో కూడా నామరూప వ్యాకరణం జరిగింది, అది ఏకదేశం అవుతుంది అని వెనకాల చెప్పాం. అలా కాకుండా తేజస్సు, అప్పు, అన్నము వీటి యొక్క నామరూప వ్యాకరణము అన్నారు. అది కూడా బీజావస్థలో ఇదివరకే ఉంది, లేకపోతే దానిలో ప్రవేశమే కుదరదు. అవ్యక్తంగా బీజావస్థలో ఉన్న నామరూపములు ఇదివరకే జరిగాయి, వాటికే మళ్ళీ వ్యక్తీకరణం ఇప్పుడు జరుగుతోంది. ఇదివరకు రాశారు స్వాత్మావస్థే బీజభూతే అవ్యాకృతే నామరూపే అని భాష్యకారులు చెప్పారు. కనుక అంతకు ముందే ఈ నామరూపములు అవ్యక్తంగా ఉన్నాయి. వాటి యందు బీజభూతములైన వాటి యందు అవ్యాకృతంగా ఉన్న నామరూపాలని ఇప్పుడు వ్యక్తపరిచాము అనేటువంటి మాట చెప్పాము. ఇలా చెప్తే ఈ నామరూపములు అన్నీ కూడా ఈశ్వరుడు చేయబడ్డాయి అనేటువంటి ప్రశ్న చేశారు.
మూలంలో. అది ప్రశ్న బ్రహ్మసూత్ర భాష్యంలో 2వ అధ్యాయ 4వ పాదంలో సూత్రం అది. సంజ్ఞామూర్తి క్లుప్తస్తు త్రివృత్కృత ఉపదేశాత్ అని సూత్రం. ఈ త్రివృత్కరణం చేసినటువంటి జీవుడు ద్వారా ఈ కర్తృత్వం వచ్చింది. అంటే ఈ నామరూపాలకి వ్యాకరణం ఎవరు చేశారు అంటే జీవుడా లేక ఈశ్వరుడా, అది సందేహం. త్రివృత్కరణం చేసింది ఎవరు అని అంటే జీవుడు అనేటువంటి మాట వస్తుంది అక్కడ. జీవుడు. ఇప్పుడేమో మళ్ళీ ఏం చెప్తున్నారు, సంజ్ఞామూర్తి క్లుప్త అధికరణంలో ఈశ్వర కర్తృకత్వం ఉంది కదా అంటున్నారు. నామరూపములు ఈశ్వరుల చేతే చేయబడ్డాయి. ఇంతకు ముందే ఉన్నాయి కదా, ఇంతకు ముందే ఉంటే జీవుడే తయారవ్వలేదు. అప్పటికి త్రివృత్కరణం అయిన తర్వాత జీవభావంతో అనుప్రవేశం. కానీ అంచేత అంతకు ముందే ఈశ్వరుల చేతే ఈ నామరూపాలన్నీ తయారయ్యాయి. అవి అవ్యక్తంగా ఉన్నాయి అప్పుడు. తర్వాత దీనిలో ప్రవేశించిన తర్వాత వీడు జీవభావంతో దానిలో ప్రవేశించి వీడు దాన్ని వ్యక్తీకరణం చేశాడు. కాబట్టి ఇవి జీవకర్తృకములు అని మీరు అంటున్నారు. అవి ఈశ్వర కర్తృకములు అని భాష్యకారులు సంజ్ఞామూర్తి క్లుప్త్యధికరణంలో చెప్పారు. దానికి నీకు విరోధం ఉంది కదా అని అడిగారు. ఈ నామరూపాలను ఈశ్వరుడే చేశాడు అనేది ఆ శృతి కనిపిస్తోంది. సంజ్ఞామూర్తి క్లుప్తిస్తూ అనే మాట. మరేమో మీరు జీవకర్తృకము అంటున్నారు. తేడా వచ్చింది కదా అంటే, కాదయ్యా, జీవ ద్వారా తత్కర్తృకత్వం పరమేశ్వరుడే చేశాడు ఈ జీవుడి ద్వారా. అంతకు ముందు ఉంది వ్యక్తీకరించిన వాడు జీవుడు కనుక జీవ ద్వారా ఈశ్వరుడు కర్త అనే మాటే దాని సిద్ధాంతము అన్న. జీవ ద్వారా తత్కర్తృత్వ ఉపపత్తే వాయువాదిషు ఆత్మసృష్టత్వస్య ఆకాశ ద్వారా ఇవ తదుపపత్తే. అక్కడ సృష్టి, దీనికి ఉదాహరణ చెబుతున్నారు. మీరు జీవ ద్వారా ఈశ్వరుడు చేయడమే ఆయన స్వయంగా చేసుకోవచ్చు కదా, జీవ ద్వారా ఎందుకు అని అంటే దానికి ఉదాహరణగా చెప్తున్నారు. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు అన్నారు కదా. ఆత్మ నుంచి ఆకాశం వచ్చి, ఆకాశం నుంచి వాయువు వచ్చి. ఇప్పుడు ఈ వాయువు ఆత్మసృష్టమా కాదా? వాయువుని తయారు చేసింది ఎవరు అంటే ఆకాశం అంటారా లేక ఆత్మ అంటారా అంటే ఆకాశ ద్వారా ఆత్మే అని అనాలి. ఈ ఆకాశ రూపాపన్నం సత్ ఆత్మ వాయువుని సృష్టి చేసింది. మళ్ళీ ఆకాశము వాయువు అనే రూపాలని చెందినటువంటి ఆ ఆత్మ తర్వాత వాయువు అగ్నిని సృష్టి చేసింది అనే ప్రకరణం మనం చెప్పుకున్నాం కదా. సృష్టి ప్రకరణంలో ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అంటే ఒక్క ఆకాశానికి మాత్రమే ఆత్మ కారణము, వాయువుకి ఆకాశమే కారణం తప్ప ఆత్మ కారణం కాదు అని అంటలేదుగా మనం. అక్కడ ఆకాశం ద్వారా ఆత్మ సృష్టి చేసింది అంటున్నాక, అలాగే ఇక్కడ కూడా జీవ ద్వారా పరమాత్మే ఈ నామరూపాలని సృష్టి చేసింది అనేటువంటి వ్యాఖ్యానం చేసుకోవాలి. సంజ్ఞామూర్తి క్లుప్తిస్తు త్రివృత్కరవత ఉపదేశాతీత సూత్రే నామరూప క్లుప్తే ఈశ్వరకర్తృత్వోక్తి విరోధ ఇది నవాచ్యం అని పూర్వపక్షం. జీవద్వారా తత్కర్తృకత్వ ఉపపత్తే. దానికి ఉదాహరణ ఏంటి? వాయువాదిషు ఆత్మసృష్టత్వస్య ఆకాశ ద్వారా ఇవ తదుపపత్తే. వాయువు ఆత్మసృష్టము అంటే ఆ వాయువు ఆత్మ చేత తయారు చేయబడింది, ఆత్మ వల్లే పుట్టింది. ఎలాగా? ఆత్మ వల్ల ఆకాశమే పుట్టింది కదా, ఆకాశం ద్వారా ఆత్మ వల్ల పుట్టింది అనే మాట చెప్పినట్టుగా ఇక్కడ కూడా జీవ ద్వారా ఈశ్వరకర్తృకము అనే మాట చెప్తాము. ఇది ఒక పక్షం. లేదా ఇంకొక పక్షం ఏమిటి అంటే మళ్ళీ అథవేత్యాదిన పక్షాంతరం రాస్తున్నారు. అథవా నామరూప వ్యాకరణ అనంతరమేవ త్రివృత్కరణ పిండోత్పాదం ద్వారా ప్రవేశోస్తు. ముందు నామరూప వ్యాకరణం అయిపోయింది అంటాం, అయిపోయిన తర్వాత త్రివృత్కరణం చేసి పిండం తయారయ్యి దానిలో ప్రవేశించింది అని. రెండు కదా, ప్రవేశం వేరు వ్యాకరణం వేరు. పరమాత్మ అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్ అంటున్నాం కదా. అనుప్రవేశము అనేది ఒక క్రియ, నామరూప వ్యాకరణము అనేది మరొక క్రియ. ముందు ఏం చేస్తాము అని అంటే నామరూప వ్యాకరణం జరిగిపోయింది, ముందు చేసేసాము. ఆ తర్వాత త్రివృత్కరణం చేసి పిండం తయారైన తర్వాత దానిలో ప్రవేశం. ఇంటికి ఒక ప్లాన్ వేసుకుంటాం, ఇల్లు ఇలా కట్టుకోవాలి ఏదో మోడల్. ఆ మోడల్ వేసుకుని ఆ రకంగా ముందు తయారు చేసుకుని దాన్ని కట్టి తర్వాత ప్రవేశం చేస్తాం. దీనికి ఎలా కట్టుకోవాలి, ఏ గది ఎలా ఉండాలి, ఎన్ని ఏరియా ఉండాలి, ఎంత వైశాల్యం ఉండాలి, ఇవన్నీ ముందు ఆలోచించుకున్నాం కదా. ఇవన్నీ నామరూప వ్యాకరణం. ఇదిగో ఇది పలానా, ఇది డైనింగ్ హాల్, ఇదేమో కిచెన్, ఇదేమో మాస్టర్ బెడ్రూమ్, ఇవన్నీ ముందు అనుకుంటున్నాం. ప్రవేశించేసేవా? అప్పుడు ప్రవేశం ఎలా కుదురుతున్నాయా? పేర్లు పెట్టాం అంతే. ఆ తర్వాత
తదనుగుణమైన నిర్మాణం చేసి ఇల్లు తయారైన తర్వాత దానిలో ప్రవేశిస్తుంది. ఆ రకంగానే ఇక్కడ కూడా నామరూప వ్యాకరణం ముందు జరుగుతుంది. తర్వాత త్రివృత్కరణం అంటే కేవలం మ్యాప్ తయారైంది. ఆ తర్వాత ఇసుక సిమెంటు ఇటుకలు అన్ని తయారు చేసుకుని త్రివృత్కరణం లాగా ఇల్లంతా కట్టాం. కట్టితే ఓ పిండం తయారైంది, ఒక ఇల్లు తయారైంది, దానిలో తర్వాత ప్రవేశం. అలాగే ఈ వ్యాఖ్యానం ప్రకారం ముందు నామరూప వ్యాకరణము, తర్వాత త్రివృత్కరణము, తర్వాత పిండోత్పత్తి, తద్వారా ప్రవేశము. ఇది బాగానే ఉంది కదా, ఇంత బాగానే ఉంది. కానీ దానిలో ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని ఉంది. అక్కడ పెట్టి అది పట్టుకోండి. ప్రవిశ్య ముందు ప్రవేశించి తర్వాత నామరూపాలను వ్యాకరణం చేస్తాను అని శృతిలో ప్రవిశ్య అని యవంత ప్రయోగం ఉంది. సాధారణంగా రెండు క్రియలుంటే మొదట జరిగినటువంటి క్రియావాచక పదం మీద త్వాప్రత్యయము, దానికి యవాదేశము వస్తాయి. అది పద్ధతి. భుక్త్వా వ్రజతి అని అంటే తినేసి వెళ్ళాడు అంటే ముందు తినడం అయిపోయింది, తర్వాత వెళ్ళడం అంతే తప్ప తర్వాత జరిగిన దాన్ని మీద త్వాప్రత్యయం రాదు. మీరు ఇప్పుడు ఏమిటి అంటున్నారు? ప్రవేశం తర్వాత అవుతోంది, వ్యాకరణం ముందు జరిగింది అని. అప్పుడు ప్రయోగం ఎలాగుండాలి? నామరూపే వ్యాకృత్య ప్రావిశత్ అనే మాట అనాలి. మీరు అలా అనలేదు. నామరూపే వ్యాకృత్య ముందు నామరూప వ్యాకరణం జరిగింది, తర్వాత ప్రవేశం జరిగింది అన్నప్పుడు ప్రవిశ్య అని అసమాపక క్రియ త్వాప్రత్యయ అంతరూపం ఎలా ఉంటుంది అది ప్రశ్న. శృతికి ముందులో ప్రవేశం జరిగింది అనే విషయమే ప్రవిశ్య అనే మాట వల్ల తెలుస్తోంది. అంచేది ముందు ప్రవేశము తర్వాత నామరూప వ్యాకరణము అనేది కనిపిస్తోంది. మీరు ఈ వ్యాఖ్యానంలో మీరు ముందే నామరూప వ్యాకరణం జరిగింది, తర్వాత త్రివృత్కరణం జరిగి పిండోత్పత్తి జరిగిన తర్వాత ప్రవేశం వచ్చింది అని మీరు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ప్రవిశ్య అనే యవంత ప్రయోగం మీకు అడ్డుతుంది కదా అని అడిగాడు. అర్థమైందా? ప్రవిశ్యేతి త్వాప్రత్యయ స్థిత అది అది పేచి. దానికి సమాధానం ఏమిటి అంటే రెండు ప్రయోగాలు ఉన్నాయి. ముఖం యాదాయ స్వపితి ప్రయోగం. ముఖం యాదాయ స్వపితి అంటే అర్థం ఏంటి? ఒకడు పడుకున్నాడు, నోరు వెళ్ళబెట్టి పడుకున్నాడు అంటాం కదా, అది అనమాట. ముఖం యాదాయ అంటే నోరు తెరుచుకుని పడుకున్నాడు. ముందు నోరు తెరుచుకుని తర్వాత పడుకుంటాడా ఎవడైనా? అలాగే నిద్రలో నోరు తెరుచుకుంటాడు తప్ప ముందు అల్లబెట్టి నోరు పెట్టి తర్వాత నిద్ర వస్తుందని ఎవడైనా అనుకుంటాడా? అంటే ముఖం యాదాయ అని త్వాప్రత్యయం ఉన్నమాట నిజమే. నేత్రే నిమీల్య హసతి అంటే నవ్వుతున్నాడు, నవ్వుతూ ఉంటే కళ్ళు మూతలు పడ్డాయి. కానీ కావాలని నవ్వడం కోసం కళ్ళు మూసుకుని తర్వాత నవ్వడెవడు? ఆ నవ్వడం అనే సందర్భంలో ఆ నవ్వు ఈ కళ్ళు మూతలు పడడం రెండు ఏకకాలంలో అవుతాయి. ఒకప్పుడు తర్వాత కూడా అవ్వచ్చు. ముందు నిద్ర వచ్చింది, ఆ నిద్రలో నోరు తెరుచుకొని పడుకున్నాడు వాడు. ఇంకా మనకి కావాలంటే గురకలు పెడుతూ పడుకున్నాడు అన్నాడు అనుకోండి, ముందు గురకలు పెట్టి తర్వాత పడుకోవడం ఉండదు, ముందు పడుకుని తర్వాత గురకలు పెడతాడు. అంచేత ఇలాంటి వాటిల్లో త్వాప్రత్యయాలు మరి అన్ని చోట్ల కూడా ముందు జరిగిన పని మీదే త్వాప్రత్యయం ఉంటుంది అని నియమం లేదు. ఒకే మనిషి చేత రెండు పనులు జరిగితే దానిలో కాస్త ముందు వెనక తర్వాత జరిగిన దాన్నైనా ముందు జరిగిన దాన్నైనా సరే మనం త్వాప్రత్యయం చేత వాడుకోవచ్చు. సమాన కర్తృకత్వ మాత్రం వివక్షితం. ఈ రెండు క్రియలు ఒకడే చేశాడు అంతవరకే వివక్ష. పూర్వకాలికత్వం అనేది లెక్క పెట్టక్కలేదు, వదిలేస్తాము. అంటే ఈ నామరూప వ్యాకరణం ఎవరు చేశారో వారే ప్రవేశించాడు. జీవభావంతో ప్రవేశించాడు ఎవరు? పరమాత్మ. అలాగే జీవభావంతో జీవ ద్వారా పరమాత్మయే నామరూప వ్యాకరణం చేశాడు. జీవరూపంలో ప్రవేశించాడు, జీవ ద్వారా నామరూప వ్యాకరణం చేశాడు అనే మాటే ఒప్పుకుంటాం. పరమాత్మ కర్తృకత్వం సిద్ధాంతమే, దానిలో అనుమానం లేదు. అంచేతనే సేయం దేవత ఐక్షత ప్రారంభించి ఆ దేవత అంటే సవాక్ష్యా దేవత సంకల్పితవతి ప్రవిష్ట, అది కూడా రెండు ఆవిడే. ఆవిడ ప్రవేశించింది అంటే ఆవిడ స్వస్వరూపంలో ప్రవేశించలేదు, జీవభావంతో ప్రవేశించింది. సంకల్పం చేసింది ఆవిడే, జీవ ద్వారా ప్రవేశించింది ఆవిడే అనేటువంటి మాటలు కుదురుతాయి. ప్రవేశం ఉందా, నామరూప వ్యాకరణం ఉందా అంటే అది పట్టించుకోక్కర్లేదయా. ముందు నామరూప వ్యాకరణము, తర్వాత ప్రవేశం. ఈ రెండు ఒకరి చేతే చేయబడ్డాయి అన్నంత మాత్రంలోనే త్వాప్రత్యయం వాడాము. సమాన కర్తృకయో పూర్వకాలే అని సూత్రం. ఒకే మనిషి చేసిన రెండు పనుల్లో
మొదట జరిగిన పనిని చెప్పే శబ్దం మీద క్వాప్రత్యయం ఉండాలి అన్నమాట నిజమే. కానీ అది వివక్ష కాదు, పూర్వకాలికత్వం వివక్ష కాదు, సమానకర్తృకత్వం మాత్రం వివక్ష చేస్తున్నాము అనేది ఇక్కడ సమాధానం చెప్తున్నారు అన్నమాట. ముఖం యాదాయ స్వపితి నేత్రే నిమీల్య హసతి అని ఇంకో ప్రయోగం కౌముదిలో ఉంది. ఇటు సమానకర్తృకత్వ మాత్రేణ ఉపపత్తే, ఇది ప్రవిశ్య అనే క్వాప్రత్యయము ఈ రకంగా దాన్ని సరిపెట్టుకుంటాము అనేటువంటి అభిప్రాయంతో ఈ వ్యాఖ్యానం చేశాము. ఇక్కడ ఇందాక వైరాజం పిండం ప్రథమం దేవాదీనాంచ పిండాలు అనుప్రవేశ్య అన్నప్పుడు కూడా ప్రథమం అన్నది వైరాజానిక అని విచారణ చేసి మళ్ళీ సిద్ధాంతంలో వైరాజంకే అని చెప్పారండి. అలా కాదమ్మా, ముందు ప్రత్యేకం దేవతా పిండాలు లేకపోతే వైరాజ పిండి ఉత్పత్తి ఉండదు కదా. అవును, అంచేత ముందు ప్రత్యేకంగా దేవతా పిండముల యొక్క ప్రవేశం చేసి తర్వాత వాటి మూడిటి యొక్క సమూహం చేత వైరాజపిండం తయారైతే, త్రివృత్కరణం జరిగిన తర్వాత వైరాజపిండం తయారైతే దానిలో ప్రవేశం. అలా కాకపోతే వైరాజపిండమే ప్రవేశమే ఉండదు కదా ముందు. అదే రాశారు ఇక్కడ, అత నామరూప వ్యాకరణ అనంతరమేవ త్రివృత్కరణ పిండోత్పాదన ద్వారా ప్రవేశ. ముందు త్రివృత్కరణం జరగాలి, తర్వాత పిండం తయారవ్వాలి, అప్పుడు దానిలో ప్రవేశం ఉండాలి. అంచేత వైరాజం పిండం ప్రవిశ్య అనే మాట రైతే, కానీ దానివల్ల ముందు ప్రథమం దేవాదీనాంచ పిండాన్ అనుప్రవిశ్య అనే మాట దానికి ముందు జరిగింది. ఇదే దాని మీద అంచేతే భాష్యకారులు మొట్టమొదటిలో రాశారు, వ్యాఖ్యానం చూసారు. పిండేషు ప్రవేశోక్య పాఠ వ్యత్యాసాశ్రయేణ త్రివృత్కరణం ప్రథమం పశ్చాత్ త్రివృత్కృత కార్యపిండేషు ప్రవిశ్య నామరూప వ్యాకరణం అది వ్యాఖ్యానం. ఎక్కడ ఎన్నో లైన్లో 13వ లైన్లో వైరాజం పిండమితి సమిష్టి దేహమిత్యర్థ త్రివృత్క దేవాదీనాం పిండామితి వ్యష్టి దేహానిత్యర్థ అని రాసి పిండేషు ప్రవేశం చెప్పారు. అది పాఠ వ్యత్యాసం చేయి. ముందు త్రివృత్కరణము, తర్వాత త్రివృత్కృతమైన భూత కార్యమైనటువంటి పిండములలో ప్రవేశము, తర్వాత వ్యాకరణము అనేటువంటిదే వ్యాఖ్యానం చేయాలి అదే. అది న్యాచురల్ గా ప్రొసీజర్ అంతే కదా. ప్రత్యేకమైనటువంటి వాటిని తయారు చేయకుండా సమూహం తయారవదు. ప్రత్యేకంలో ప్రవేశించి త్రివృత్కరణం జరిగి సమూహం ఏర్పడిన తర్వాత మళ్ళీ దానిలో ప్రవేశము, దానికి ఓ పేరు ఊరు పెట్టుకోవడం. మన ఇంటి గృహప్రవేశం లాంటిదే ఇది కూడా. ముందు ఏదో ఒక గోడలో గుమ్మాలో ఏదో విడివిడిగా కట్టుకుని వాటి సమూహంగా ఇల్లు తయారు చేసుకుని దానికి ఓ పేరు పెట్టి దానిలో లోపల ప్రవేశం చేస్తుంది. అలాగే సమూహోత్పత్తి ముందు ఉండదు, అవయవాలు లేకుండా సమూహం ఎక్కడ వస్తుంది. ముందు విడివిడిగా ప్రవేశం చేసి వాటి యొక్క త్రివృత్కరణం చేత, అంటే అసెంబుల్ అన్నమాట. త్రివృత్కరణము అనే మాటకి అర్థం ఏంటి అంటే ఒకటి కూర్పు. విడివిడిగా ఒక కుర్చీ తయారు చేయాలి అంటే 4 కర్రలు పెడతాడు అక్కడ ముందు. వాటిని ఒక షేప్లో ఏర్పాటు చేసి అసెంబుల్ చేస్తే ఆ సమూహం ఏర్పడుతుంది. అప్పుడు దానికి ఇది కుర్చీ అని పేరు వస్తుంది. వస్తువు తయారైన తర్వాత పేరు వస్తుంది తప్ప తయారు కాకుండా పేరు రాదు. తయారవ్వడము అంటే ముందు ఏకంగా ఒకేసారిగా అదంతా ఏదో మాయాబజార్లో లాగా వచ్చేది కుదరదు కదా. లౌకిక వ్యవహారం దాని అవయవాలు ముందుండి అవయవాల ద్వారా అవయవ నిర్మాణం జరిగి తర్వాత దానికి పేరు పెడతారు. ఇది ప్రక్రియ పద్ధతి. అలా కాకుండా ముందు దేవాదిన అనుప్రవేశం లేకపోతే దానికి త్రివృత్కరణం ఉండదు, దాని తర్వాత సమూహం పుట్టదు, పిండోత్పత్తి కలగదు, తర్వాత నామకరణానికి అవకాశం ఉండదు. అందుచేత ఇదే పద్ధతి. ప్రథమం దేవాదీనాం పిండాన్ అనుప్రవేశ్య అది ముందు, తర్వాత త్రివృత్కరణ ద్వారా వైరాజం పిండం నిర్మాయ తత్ప్రవేశ అనే మాటే చెప్పుకోవాలి. యథాసంకల్పమేవ నామరూపే వ్యాకరోత్ అసౌ నామ అయం ఇదం రూప ఇది, ఈ పేరు గలవాడు, ఈ రూపము గలది అనేటువంటి వ్యాఖ్యానం చేశాము అన్నది. తాసాం త్రివృతం త్రివృతం ఏకైకామకరోత్ యథాతు ఖలు సౌమ్య ఇమాస్తిస్రో దేవతాః త్రివృత్యేకా భవతి తన్మే విజానీహీతి. అంటే దానికి భాష్యం ఏంటంటే అలా ఎలా అయిందో నేను చెప్తాను, వీరు అంటున్నాడు. అంతకంటే ఉంది. సంక్షేపేణ త్రివృత్కరణం ప్రతిజ్ఞాయ, అది ఇంతవరకు దేవతలకి త్రివృత్కరణం చెప్పారు. తర్వాత బాహ్య పదార్థాలు త్రివృత్కృత భూత కార్యములు అనే మాట తేలుతూనే ఉంది. ఈ బాహ్య పదార్థములన్నీ త్రివృత్కరణం జరిగినటువంటి భూతముల చేత జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని నేను ఇంకా చక్కగా చెప్తాను, నా ద్వారా నువ్వు తెలుసుకో అనేటువంటి మాట. త్రివృతం త్రివృతం ఏకైకాం అకరోత్
యథాతు ఖలు సౌమ్య ఇమాస్తిస్రో దేవతాః త్రివృతేకైకా భవతి తన్మే విజానీహీతి. ఒకదాని మూడు మూడు కలిపి త్రివృత్కరణం చేత ఒకటి ఎలా అవుతుందో అది నేను చెప్తాను విను అనేటువంటి మాటతో చెప్తున్నాను అన్నమాట. అక్కడి నుంచి రేపు చూద్దాం, లేకపోతే ఖండ పూర్తి చేద్దాం. ఇప్పుడు యదగ్నే రూపం అక్కడ అది ఉంది, సంగ్రహంగా దానికి అలా చెప్తాను, నేను చెప్తాను విను అనే మాట మాత్రమే ఈ మంత్రంలో ఉంది. తర్వాత ఎలా అవుతుంది అనేది చతుర్థ మంత్రం తర్వాత ఖండంలో ఉంది, శృతి ఖండంలో. తాసాంచ దేవతానాం గుణప్రధాన భావేన త్రివృతం ఏకైకామకరోత్ కృతవతి దేవత అది రాసేశారు. తిష్టతు తావత్ దేవతాది పిండానాం నామరూపాభ్యాం వ్యాకృతానాం తేజోబన్నమయత్వేన త్రిధాత్వం. అది ఉంటే ఉండనివ్వండి అని. దేవతాది పిండములు నామరూపములతో వ్యాకరణింపబడి తేజోబన్నములకు పూర్తిగా మూడు రకాలుగా ఉంటే ఉండనియ్యి. యథాతు ఖలు వ్రీహి బహిః ఇమా పిండేభ్యః తిస్రో దేవతాః త్రివృత్ ఏకా భవతి తన్మే మమ నిగతతః విజానీహి ఇది విస్పష్టం అవధారయ ఉదాహరణతః. నేను ఉదాహరణాలు చూపి నీకు విస్పష్టంగా అది ఎలా జరిగిందో చెప్తాను, నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విను అని మాత్రం ప్రతిజ్ఞ మాత్రం చేశారు. తర్వాత యదగ్నిరోహితం రూపం తేజసస్తద్రూపం యత్శుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్య అపాగదాదగ్నేరగ్నిత్వం వాచారంభణం వికారో నామధేయం త్రీణి రూపాణి ఇత్యేవ సత్యం. అది ఆ మంత్రార్థం తెలుసుకుందాం. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః.